హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్. ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటున్నాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో 2 మెగా ర్యాలీలు ఉన్నాయి. ఇవాళ సిటీలో 2 భారీ ర్యాలీలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రాబోతున్నారు చంద్రబాబు, క్రికెటర్ సిరాజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు హైదరాబాద్కి రాబోతున్నారు. అలాగే క్రికెటర్ సిరాజ్ కూడా ఈరోజు హైదరాబాద్కి రాబోతున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చంద్రబాబు చేరుకోబోతున్నారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. చంద్రబాబు ర్యాలీలో 50 కార్లు ఉంటాయి, 150 టూ వీలర్స్ కూడా ఉంటాయి. బేగంపేట ఫ్లైఓవర్ నుంచి ప్రజాభవన్, పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఉంటుంది. మరోవైపు సాయంత్రం హైదరాబాద్కు క్రికెటర్ సిరాజ్ రాబోతున్నాడు. సిరాజ్కు ఘన స్వాగతం పలకడానికి అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సరోజినీదేవి ఐ హాస్పిటల్, మెహదీపట్నం ఈద్గా మైదాన్ మీదుగా సిరాజ్ ర్యాలీ కొనసాగుతుంది. 2 ర్యాలీలకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి అని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఈ ర్యాలీలు, ట్రాఫిక్ ఆంక్షలపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, క్రికెటర్ సిరాజ్, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్కు రాబోతున్న నేపథ్యంలో భారీ ర్యాలీలకు వారి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ 2 పెద్ద ఈవెంట్లు. ఒకటి T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సిరాజ్ హైదరాబాద్ కు రానుండడంతో భారీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి PV ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి కింది నుంచి అత్తాపూర్, అలాగే మెహదీపట్నం, సరోజిని హాస్పిటల్, తర్వాత ఈ రూట్ అంతా కూడా చాలా బిజీ షెడ్యూల్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు, కేంద్ర కార్యాలయానికి ఇక్కడ. సో దానికి సంబంధించి తెలంగాణ టీడీపీకి సంబంధించిన నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతారు. బేగంపేట నుంచి ప్రజాభవన్, పంజాగుట్ట, అటా ఫ్లైఓవర్ మీదుగా నేరుగా రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయానికి వరకు భారీగా ర్యాలీ, దాదాపు 50కి పైగా కార్లు ఉండే అవకాశం ఉంది. ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొనడానికి చంద్రబాబుతో పాటు అక్కడ నుంచి 150కి పైగా టూ వీలర్స్, బైక్ ర్యాలీ ఉండేటువంటి అవకాశం. ఇప్పటికే పోలీసులు అనుమతి కోరారు తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు. సో పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. ఈ 2 మార్గాల్లో వచ్చేటువంటి వారు అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్, తర్వాత PV ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత నేరుగా సరోజిని ఐ హాస్పిటల్ నుంచి తీసుకుంటే పంజాగుట్ట, అక్కడ నుంచి ఆ రూట్ వరకు కూడా బాగా బిజీ ఉండే అవకాశం ఉంది. ఇటు సేమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు టీడీపీ ఆఫీస్ వరకు, అంటే రోడ్ నెంబర్ 1 వరకు, పంజాగుట్ట కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, బేగంపేట ఈ ఏరియా అంతా కూడా బాగా బిజీ ఉండేటువంటి అవకాశం ఉంది. వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలి. సాయంత్రం 6 గంటలకు వస్తా ఉన్నారు. సో భారీగా ఏర్పాట్లు చేస్తారు. 2 కూడా విపరీతంగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులు రిసీవ్ చేసుకోవడానికి, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించిన నాయకులు ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఆ 2 ఏర్పాట్లలో పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ఇటు బేగంపేట నుంచి పంజాగుట్ట ఈ రోడ్ నెంబర్ 1 వరకు, ఇటు నుంచి సరోజిని హాస్పిటల్ నుంచి ఈ రూట్ వరకు కూడా. సో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి వాహనదారులు అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదయం నుంచి భారీగా కొన్ని ప్రాంతాల్లో TSPSCకి సంబంధించిన ముట్టడి విషయంలో ఆ ఏరియా ట్రాఫిక్ జామ్ కావడము, సాయంత్రం ఈ రోజు గురువారం కావడము, బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యం. ఆ సమయంలో ఉద్యోగులు, తర్వాత సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి వారు, కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వారు, సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగులంతా ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలి అనేటువంటిది పోలీస్ శాఖ ట్రాఫిక్ డైవర్షన్ కి సంబంధించినటువంటి అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ఆ ప్రత్యామ్నాయ మార్గాలపైన వారు ఆ రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఇటు నిన్న మనం చూసాం, ముంబైలో మొత్తం సముద్రం ఒకవైపు, జన సముద్రం మరొక వైపు మనకు కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్లో సిరాజ్ ఒకవైపు వస్తున్నారు, మళ్ళీ చంద్రబాబు కూడా వస్తున్న నేపథ్యంలో భారీగానే జనం హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఒక 50 కార్లు, 150 టూ వీలర్స్ అని చెప్తూ ఉన్నప్పటికీ జనం భారీగా హాజరయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ అనుమతి కోసం వీరు మాత్రం 150 బైకులు ర్యాలీ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పారు. కార్లు వచ్చేసి 50 అని చెప్పారు. కానీ దానికి మించి ఎక్కువ స్థాయిలో హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిసారి హైదరాబాద్ వస్తా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో. రేపటికి జరిగేటువంటి సమావేశం కోసం ముందుగా టీడీపీ నాయకులతో ఆయన భేటీ కానున్నారు. కాబట్టి డైరెక్ట్ గా టీడీపీ ఆఫీస్ కి వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో. అక్కడ 10 పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి. సో ఆ విషయంలో కాస్త ఎగ్జైటింగ్ ఉండేటువంటి, టీడీపీకి సంబంధించిన శ్రేణులు అంతా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థలు కూడా పోటీ చేయాలనే ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆశావాహులు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది.
అంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ నగరంలో ఉన్నటువంటి టీడీపీ, నగర టీడీపీ ఆల్రెడీ టీడీపీ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. భారీగా ఫ్లెక్సీలు, భారీగా స్వాగత ఏర్పాట్లు, పెద్దగా ఆయనకు పూలతో స్వాగతం పలకడం, ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేశారు. కాబట్టి అనుకున్నంత కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత T20 వరల్డ్ కప్ సంబంధించి మనం చూసాం, నిన్న జరిగినటువంటి హడావిడి, భారీ ఎత్తున నిజంగా సముద్రం ఒక పక్కన, మరొక వైపు జన సముద్రం. భారీగా స్వాగతం పలికారు క్రికెట్ అభిమానులంతా కూడా. హైదరాబాద్ లో కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. వారిని ఒక ఎంకరేజ్మెంట్ లాగా T20 వరల్డ్ కప్ తీసుకున్న తర్వాత రేపు ఈ రోజు సాయంత్రానికి మరింతగా క్రికెట్ అభిమానులు ఈ ర్యాలీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు స్వాగతం చెప్పవచ్చు. సంతోషంతో వాళ్ళంతా కూడా వెల్కమ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ ఎంతమంది వస్తారు అనేటువంటిది క్రికెట్ అభిమానులు చాలా, పోలీసులు దానిపైన కూడా దృష్టి పెట్టారు. ట్రాఫిక్ కానీ తర్వాత ఇతరత్ర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా. సో ఈ రెండు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. భారీగా శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటు క్రికెట్ అభిమానులు, అటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు. రైట్ మధు, ఇద్దరు విజేతలకు వెల్కమ్ చెప్పడానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఒకరు మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు హైదరాబాద్కు రాబోతున్నారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో సమావేశం కాబోతున్నారు విభజన సమస్యలపై. అండ్ ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సాధించడంతో హైదరాబాద్కు వస్తున్న చంద్రబాబుకు, ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలకడానికి టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. భారీ ర్యాలీగా చంద్రబాబుకు స్వాగతం పలకడానికి. మరోవైపు ప్రపంచ T20 క్రికెట్ సమరంలో విజయం సాధించిన భారత జట్టులో సభ్యుడైన సిరాజ్కు స్వాగతం పలకడానికి క్రికెట్ అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇద్దరు కూడా ఒక గంట వ్యవధిలో హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. 5 గంటలకు ఒకరు, 6 గంటలకు ఒకరు హైదరాబాద్కి చేరుకోబోతున్న సందర్భంలో భారీ ర్యాలీగా వెళ్ళి సిరాజ్కు స్వాగతం పలకడానికి క్రికెట్ అభిమానులు సిద్ధమవుతున్నారు. సిరాజ్ భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో ఒకడు. లీగ్ దశలో 3 మ్యాచ్ల్లో సిరాజ్ ఆడాడు. T20 విజయ జట్టులో సిరాజ్ కూడా ఉన్నాడు. సిరాజ్కు స్వాగతం పలకడానికి క్రికెట్ అభిమానులంతా సిద్ధమవుతున్న సందర్భంలో 2 ర్యాలీలకు కూడా రక్షణ కల్పించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. 2 ర్యాలీల్లోనూ భారీగా జనం పాల్గొనే అవకాశం ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు 2 ర్యాలీలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ సిటీలో 2 భారీ ర్యాలీలు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ సిటీకి చంద్రబాబు వస్తున్నారు. క్రికెట్ సిరాజ్ కూడా హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ర్యాలీలో 50 కార్లు, 150 టూ వీలర్స్ ఉంటాయని చెప్తున్నారు. కానీ అంతకు మించే ఎక్కువగా జనం పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తోంది. బేగంపేట ఫ్లైఓవర్, ప్రజాభవన్, పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు ర్యాలీతో పాటు చేరుకుంటారు. మరోవైపు సాయంత్రం హైదరాబాద్కు రాబోతున్నారు క్రికెటర్ సిరాజ్కు ఘన స్వాగతం పలకడానికి అభిమానులు ఏర్పాట్లు చేశారు. సరోజినీ దేవి ఐ హాస్పిటల్, మేదీపట్నం ఈద్గా మైదాన్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. 2 ర్యాలీలకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి అని ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు.